నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నానండి. సో జేఈ మెయిన్స్ రిజల్ట్ మనకి ఈరోజు రావడం జరిగింది. చాలామంది ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా చాలామంది పాప స్కోర్స్ కార్డ్స్ అవి పెట్టారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి సరైనటువంటి స్కోర్స్ రాలేదు. అంటే ఇదేమి స్పెషల్గా ఈ ఒక్క ఇయర్ గురించి అయితే కాదు కానండి. బట్ ఎవ్రీ ఇయర్ కూడా సక్సెస్ రేషియో ఎప్పుడు కూడా మనం చెప్పినట్టుగానే కొంచెం మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి పర్సంటైల్స్ 98 అండ్ అబవ్ ఉంటాయి ఒకటి ఓపెన్ కేటగిరీ. బట్ ఓవరాల్ చూసినా ఒక 5% ఆఫ్ ది పీపుల్కి మాత్రమే ఈ సక్సెస్ అనేది దగ్గరికి వస్తుంది. మిగిలిన 95% ఆఫ్ ది పీపుల్కి జనరల్గా కొంచెం వాళ్ళు అనుకున్న స్థాయిలో లేదా వాళ్ళు ఏదైనా మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి విద్యార్థులే సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా మన అనాలిసిస్లోకి వెళ్ళినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈసారి ఫస్ట్ షిఫ్ట్లో చాలా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 13,55,300 అది 293 దాకా. బట్ ఎపిర్ అయిన వాళ్ళు 13 లక్షల అంటే 13 లక్షల ఇంచుమించుగా 4,000 రఫ్గా సరే 30 lakhs ఆర్డ్ మనకి ఎపిర్ అయ్యారండి. ఆల్మోస్ట్ 96% వరకు ఎపిర్ అయ్యారు. సో సెంటర్స్ కూడా బాగానే ఎక్కువ ఇవ్వడం జరిగింది. 326 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 658 సెంటర్స్. సిటీస్ వచ్చేటప్పటికి 326 సిటీస్లో మనకి ఆల్మోస్ట్ 311 సిటీ కోఆర్డినేటర్స్ బాగానే జరిపారండి ఈసారి ఎగ్జాము. 726 అబ్జర్వర్స్తో, ఒక 311 ఫ్లయింగ్ స్క్వాడ్స్తో, ఒక 215 గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసి చేశారు. ఈసారి జామర్స్ 5G జామర్స్ పెట్టడం జరిగిందండి. అలాగే AI బేస్డ్ వీడియో అనలిటిక్స్ ఇవన్నీ సిస్టమేటిక్గా జరిగారు. బట్ ఎక్కడ ఏదైనా ఫేక్ కానీ లేకపోతే లాస్ట్ ఇయర్ జరిగినట్టుగా కాపీ జరిగిందని న్యూస్ అయితే బయట రాలేదు. బట్ డజన్ మీద జరగలేదు అని చెప్పడానికి కూడా ఉండదు. మేబీ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ మేబీ రావచ్చు. బట్ యాజ్ ఆన్ డేట్ అయితే యాజ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను వీడియో చేసే టైంకి అయితే అలాంటిది ఏమీ లేదు. సో ఎగ్జామ్ 13 లాంగ్వేజ్లో జరిగింది. బట్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఆల్మోస్ట్ మీకు దగ్గరగా 15 సెంటర్ల వరకు అన్నీ ఈవెన్ యూఎస్లో ఉన్నటువంటి మలేషియా కానివ్వండి, లేకపోతే కౌలాలంపూర్ మలేషియా కానీ, లేకపోతే యూఎస్లో ఉన్న వాషింగ్టన్ కానివ్వండి, లేకపోతే అబుదాబి కానివ్వండి, షార్జా కానీ, ఈవెన్ జర్మనీలో ఉన్నటువంటి మునిచ్ కానీ, ఇవన్నీ మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో లాగోస్ కానివ్వండి, లేకపోతే కువైట్ సిటీ కానీ, ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో షార్జా కానీ, మస్కట్ కానీ అన్ని కంట్రీస్లోనూ వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టారు. సక్సెస్ఫుల్గా చేయగలిగారండి. సో ఓవరాల్గా చూసినట్లయితే రిజిస్ట్రేషన్ జరిగినటువంటి స్టూడెంట్స్ రఫ్గా ఒక 13.5 లక్షలు మీరు రిజిస్ట్రేషన్ అయినటువంటి స్టూడెంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఈవెన్ పేరు అయినటువంటి స్టూడెంట్స్ చూసుకున్నా కూడా ఎక్కువగా అంటే ఎప్పుడు నేను చెప్పినట్టుగా ఓబీసీ ఎవ్రీ ఇయర్ కూడా ఓబీసీ ఎన్సీఎల్లో ఎక్కువ ఉంటారండి. జనరల్గా ఓపెన్ కేటగిరీ జనరల్ తక్కువ ఉంటారండి. ఓపెన్లో మనకి 2 కేటగిరీస్ విడదీయాలండి. ఈడబ్ల్యూఎస్ కింద, జనరల్ కింద 13 లక్షల చిల్లరే మీరు అయినట్లయితే ఆల్మోస్ట్ 4.5 లక్షల దాకా కూడా మీకు జనరల్ ఉన్నారండి. అంటే తక్కువ పర్సంటేజ్ కింద చెప్పాలండి. ఆల్మోస్ట్ 13 లక్షలు 4.5 లక్షలు అంటే చాలా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్లో దాని దగ్గరగా 1.5 lakhs పైన ఉన్నారండి. అలాగే ఓబీసీలో చెప్పాను మీరు ఎప్పుడు ఎక్కువ ఉంటారండి. 5 లక్షల పై చిరికే ఉన్నారు. ఎస్సీ కమ్యూనిటీ 1,30,000 దాకా ఉన్నారండి. ఎస్టీ కమ్యూనిటీ 46. జనరల్గా ఆఫ్ ఉండాలి రిజర్వేషన్, ఎందుకంటే 15% 1.5%. ఎస్టీ కమ్యూనిటీ జనరల్గా తక్కువ ఉంటారండి. 1.3 ఉంటే ఎస్టీ కమ్యూనిటీ ఓన్లీ 45,000 ఉన్నారు. అంటే అందు గురించి కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చిన అంటే కొంచెం పెద్దగా రాకపోయినా సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే జనరల్గా సేమ్ అంటే రేషియో 1:2 ఉండదండి. యాక్చువల్గా 1:3 కింద ఉంటుంది. రిజర్వేషన్ 1:2 రేషియో ఉన్నప్పటికీ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి ఎస్టీ కమ్యూనిటీ స్టూడెంట్స్ తక్కువ మంది రాస్తారు. 1/3లో ఉంటుందండి ఎప్పుడు కూడా జేఈలో. ఈసారి కూడా అలాగే ఉందండి. 1/3 ఉంది కాబట్టి జనరల్గా కొంచెం సేమ్ ర్యాంక్ వచ్చిన ఎస్సీ కమ్యూనిటీస్లో ఎస్టీకే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ రేషియో 1:2 ప్రకారంగా స్టూడెంట్స్ అంతమంది ఉండరండి. సో ఆ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు ఉంటుందండి. అట్లాగే ఫిమేల్ మేల్స్ మనం చూసుకున్నప్పుడు జనరల్గా ఇప్పుడు కూడా మీకు తెలియదేం లేదు. అంటే ఇప్పుడు బాయ్స్ ఎక్కువగానే ఉంటారు. సో ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ 8 lakhs దాకా మీకు బాయ్స్ ఉన్నారంటే అందులో సగం గర్ల్స్ ఉంటారండి. రఫ్గా మీకు అండర్స్టాండింగ్ పర్పస్. అంటే బాయ్స్ తీసుకుంటే బాయ్స్ నెంబర్ ఏదైతే మీకు ఉంటుందో బాయ్స్ నెంబర్లో ఈ గర్ల్స్ జనరల్గా ఒక హాఫ్ ఉంటుందండి. అందు గురించే అఫ్కోర్స్ ఎక్కువ మంది ఉండదు. ఈవెన్ ఈసారి టాప్ 10లో కూడా అఫ్కోర్స్ ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో గర్ల్స్ లేరండి. టాప్ పర్సంటేజ్ ఈసారి గర్ల్ 19.99 ఉంది. సో ఇది ఓవరాల్గా. సో టాప్ 12 స్టూడెంట్స్కి ఎన్టీఏ వాళ్ళు మనకి 100% వచ్చిందని డిక్లేర్ చేయడం జరిగిందండి. సో దీంట్లో వచ్చేటప్పటికి అలీన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆల్మోస్ట్ 6 to 7 ఇన్స్టిట్యూట్ దాకా తీసుకెళ్ళడం జరిగింది. నారాయణ 3 ఇన్స్టిట్యూట్లు, అట్లాగే చైతన్య 1 ఇన్స్టిట్యూట్ అండి. విద్యామందిర్ ఇప్పుడు వస్తుంది. విద్యామందిర్ ఈసారి కూడా మనకు వచ్చిందండి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే అంటే 100% వచ్చినాయి. బట్ ర్యాంక్ 1 ఎవరిదే 2 ఎవరిదైనా ఎవరికాలు టీవీలో పబ్లిసిటీ చేసుకుంటారు తప్ప అది పక్కగా వెళ్ళదని ఉండదండి. బట్ సెకండ్ షిఫ్ట్ కూడా జరిగిన తర్వాత అప్పుడు క్లారిటీ మనకి ఇంకా పెరుగుతుందండి. సో మీకు ఎవరైతే శ్రీయాష్ ఎవరైతే మిశ్రా ఎవరైతే ఉన్నారో విద్యామందిర్ నుంచి మనకి రావడం జరిగిందండి. అట్లాగే సో నరేంద్ర బాబు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్మోస్ట్ తిరుపతి నారాయణ అనుకుంటుంది అది. అట్లాగే శుభం ఎవరైతే ఉన్నారో అలీన్ కోట మనకి బీహార్ స్టూడెంట్ అలీన్ కోట నుంచి రావడం జరిగిందండి.
అట్లాగే కబీర్ ఎవరైతే ఉన్నారో అలీన్ కోట 300/300 వచ్చినటువంటి స్టూడెంట్, చైతన్య స్టూడెంట్కి అలీన్ స్టూడెంట్కి రావడం జరిగిందండి. సో అలాగే చరణ్జీప్ ఎవరైతే ఉన్నారో అలీన్ కోట మనకి రాజస్థాన్ నుంచి రావడం జరిగిందండి. భవేష్ ఎవరైతే ఉన్నారో ఒడిశా క్యాంపస్ అలీన్ క్యాంపస్ నుంచి రావడం జరిగింది. అనయ్ జైన్ ఎవరైతే ఉన్నారో హర్యానా అండి, ఇది కూడా అలీన్ అకౌంట్లోకి పోయింది. అర్ణవ్ గౌతమ్ ఎవరైతే ఉన్నారో అలీన్ దాంట్లోకి రాజస్థాన్ కింద వస్తారండి. ఇది కూడా పాసాల మోహిత్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ చైతన్య, మనం ఏదైతే 300/300 అని చెప్తున్నారో అది కేకేఆర్ గౌతమ్ స్టూడెంట్ అని చెప్పేసి ఆ అబ్బాయి అండి. జనరల్గా మాధవ్ ఎవరైతే ఉన్నారో నారాయణ అండి, జనరల్గా మహారాష్ట్ర నుంచి ఉంటారండి, బట్ అది కూడా నారాయణ అండి. గుజరాత్ అలీన్ వచ్చేటప్పటికి పురోహిత్ ఎవరైతే ఉన్నారో అది కూడా అలీన్ అంటే, బట్ గుజరాత్ స్టూడెంట్ అక్కడికి వచ్చి రాయడం జరిగింది. బట్ ఎనివే సో వివన్ ఎవరైతే మహేశ్వరి ఎవరైతే ఉన్నారో అబ్బాయి తెలంగాణ నుంచి నారాయణ స్టూడెంట్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 3 నారాయణ నుంచి మనకి రావడం జరిగిందండి. అఫ్కోర్స్ కొంతమంది చైతన్య ఒకటి చెప్తున్నారు, వాళ్ళు 2 క్లెయిమ్ చేసుకుంటారు, వీళ్ళేమో 3, కొంతమంది 3 కొంతమంది 2 అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది అనుకోండి. బట్ ఓవరాల్గా అయితే నెంబర్ అయితే మొరాలస్ ఇంతేనండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి. బట్ ఓవరాల్గా ర్యాంక్ ఇది కాదు. బట్ అంటే నేను ఎనాలిసిస్ చేయాలి కాబట్టి నేను మీకు చెప్పాను తప్ప ఇదేమి ఇన్స్టిట్యూట్స్ గొప్ప ఇన్స్టిట్యూట్స్లో దగ్గరికి వెళ్ళిపోతే ర్యాంకులు వచ్చేస్తాయో రావు అన్న పర్స్పెక్టివ్లో నేను ఇప్పుడు చెప్పట్లేదండి. బట్ ఎవరు రిప్రజెంట్ చేశారు అన్న పర్స్పెక్టివ్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంతేనండి. ఈ డజంట్ మీన్ దట్ అలీన్కి ఎక్కువ వచ్చినాయి కదా, అలీన్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవుతుందనో, లేకపోతే నారాయణకి ఎక్కువ వచ్చినాయి, ఇద్దరు చైతన్య కొట్టు తక్కువ వచ్చింది, తక్కువ అది ఎక్కువ, అట్లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే అవన్నీ టాపర్స్ అనమాట. బేసికల్గా ఇప్పుడు అలీన్లో ఉన్న స్టూడెంట్ వచ్చి చైతన్యలో వచ్చిన స్టూడెంట్ నారాయణలో ఉన్న ఆ టాప్ ఆడికి వచ్చేస్తుంది. ఎందుకంటే బేసిక్గా స్టూడెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి ఇన్స్టిట్యూట్ డజంట్ మ్యాటర్ అండి. ఎవరికాడు కొనుక్కు తెచ్చుకుంటారో లేదా ఎవరికాడు తెచ్చుకుంటారు కాబట్టి వాడు చైతన్యలో ఉన్న నాడలో ఉన్న అలీన్లో ఉన్న ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్. అంటే మెయిన్స్లో వదిలేండి, 1 or 2 క్వశ్చన్స్ లాస్ట్ మినిట్లో టెన్షన్స్ అటు ఇటు అవుతూ ఉంటే మోస్ట్లీ నా అబ్జర్వేషన్లో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ నా అబ్జర్వేషన్లో నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ ఈసారి కూడా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఏదైతే 12 మంది పర్సెంటేజ్ వచ్చారో వీళ్ళు కూడా మోస్ట్లీ చాలామంది టాప్ 100లో కూడా ఉంటారండి జేఈ అడ్వాన్స్డ్లో. ఎవ్రీ ఇయర్ అంతేనండి. ఇప్పుడు మీకు సెకండ్ షిఫ్ట్లో కూడా కొంతమంది వస్తారండి. సో జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్స్ మెజారిటీ ఆఫ్ ది జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ మెయిన్స్లో 100% కాదు. ఎందుకంటే వాళ్ళు సిల్లీ మెయిన్స్ అడ్వాన్స్ టాపర్ సిల్లీ మిస్టేక్లు చేస్తూ ఉంటారు. క్వశ్చన్ పోతూ ఉంటుంది ఇక్కడ. సో అందువల్ల ఎవరికైతే జనరల్గా ఇందులో రాలేదో టాప్ 100 ర్యాంకు, టాప్ 10, టాప్ 50 వస్తాను ఎవరైతే ఎక్స్పెక్టేషన్ చేసి ప్రిపేర్ అవుతారో టాప్ స్టూడెంట్స్, వాళ్ళు ఎక్కడా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను చాలామంది చూశాను మెయిన్స్లో 400 ర్యాంకు, 300 ర్యాంకు, 500 ర్యాంకు, 100 దాటేసిన వాళ్ళు అందరూ మీకు అడ్వాన్స్డ్లో టాప్ 100, టాప్ 50, టాప్ 10లో ఉన్నారు. టాప్ 10లో వాళ్ళు అయితే 5-6 అసలు దరిదాపుల్లో కూడా లేరు మెయిన్స్లో. ఏంటి 2025 చెప్తున్నాను అండి, 24 చెప్తున్నాను నేను. ఎవరికి లేవు. 24 పేర్లతో సహా తెలుసు నాకు, 25 పేర్లతో సహా తెలుసు. వీళ్ళెవరో కూడా మెయిన్స్లో పెద్దగా అందరూ బెటర్గా 100% వచ్చినాడు కాదు. కొంతమంది ఏంటంటే ఒకళ్ళిద్దరు సార్ నేను చాలా మంచి స్టూడెంట్ని పక్కకు వస్తాను అనుకున్నాను, ఏదో అలాగే లేదంటే 2వ షిఫ్ట్లో రావచ్చు, రాకపోయినా కూడా పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మెయిన్స్ ర్యాంక్ వచ్చిన రాకపోయినా కూడా దాన్ని వరి అవ్వద్దు, దాన్ని పట్టించుకోవద్దని కేర్ చేయొద్దు. ఎందుకంటే మెయిన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. టాప్ స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ డెఫినెట్గా మీకు 500, 1000 ఈ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం టాప్ స్టూడెంట్స్ ఎవరైతే మాక్ టెస్ట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అడ్వాన్స్డ్లో 180, 130, 140 ఎవరికైతే 130, 125 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధైర్యపడవలసిన అవసరం లేదు. పక్కాగా అడ్వాన్స్డ్ ర్యాంక్ వస్తుంది. అనదర్ పాయింట్, నాకు ఇప్పుడు నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి, నాకు లేకపోతే మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మెసేజ్లు వస్తూ ఉంటానండి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వేరే స్టూడియో కూడా యాంథ్రోపిక్ ఏదైతే ఉందో సంచలనం ఉంటుంది. అసలు నేనే షాక్ అయ్యాను. నేను మేబీ 99 టీవీలో నేను వీడియో చేశానండి, మేము ఎవరైనా చూడొచ్చు. అసలు బ్లాక్మెయిల్ చేసేస్తుంది అది. సో ఆ టెక్నాలజీ ఎంతవరకు వెళ్తుందో ఎవరికి వెళ్తుందో భగవంతుడే తెలియాలి. దాని మీద అసలు నేను సమగ్రంగా మొత్తం అనాలిసిస్ రిపోర్ట్ అంతా చేసి ఆల్మోస్ట్ 1 hour ఇంటర్వ్యూ చేసి నేను ఇప్పుడే రావడం జరిగిందండి ఇంటికి. బట్ డెఫినెట్గా ఆధారపడట్లేదు. అలాగే చాలామందికి స్కోర్స్ ఎవరికైతే రాలేదో జనరల్గా ఇది ముందు ఊహించిందే. బట్ కానీ ఈసారి నాకు కొంచెం బాధ కలిగింది ఏంటంటే నీట్ రిజల్ట్ కూడా అంతేనండి. లాస్ట్ టైము ఎప్పుడైతే పేపర్ కొంచెం టఫ్గా ఇచ్చి కొంచెం ట్రిక్కీగా ఎప్పుడైతే ఇస్తున్నాడో సౌత్ ఇండియన్స్ అందరూ పడిపోతున్నారంటే. సో అందు గురించి పెద్దగా ఏమి డిఫరెన్స్ ఏమి రాలా మీకు. పెద్ద మరీ ఏం పడిపోయి మార్కులు ఏదో పడిపోయినా కూడా ర్యాంకులు వచ్చేస్తాయి. 70 వచ్చిన ర్యాంక్ వచ్చేస్తుంది, 80 వచ్చిన 99 వచ్చేస్తుంది. చెత్త ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెగ వాగుతూనే ఉన్నారు. ఈ వేదాంత వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఓళ్ళు విజయవాడలోనూ హైదరాబాద్లోనూ అవుతుంది. అవి రావురా బాబు అని చెప్పాను. ఎందుకంటే మనకే టఫ్ ఉన్నా ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది తప్ప పెద్దగా పెద్ద గొప్ప ర్యాంకులు ఏమి వచ్చేలేదు. ఏమి మార్కులు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 10% కొన్ని షిఫ్ట్లోనే డిఫరెన్స్ ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏమి రాలేదంటే రాదు కూడా. లాస్ట్ ఇయర్ నీట్ కూడా అలాగే అన్నారు, బాబు తెగ పేపర్ టఫ్ ఇచ్చి హెడ్ ఫిజిక్స్ తెగ వచ్చేస్తే నేను ఒక్కడే చెప్పాను ఏమీ ఉండదు డిఫరెన్స్, హార్డ్లీ 5% ఉంటే ఎక్కువ అని చెప్పాను. 10% అంతమంది క్వాలిఫై అయ్యారు, 50% కూడా అంతమంది అంతే క్వాలిఫైయింగ్ మార్క్స్, ర్యాంక్ వచ్చినప్పుడు కూడా అంతే. సో ఎందుకంటే ఓవరాల్ ఇండియా యావరేజ్ అండి. ఇలాంటి పేపర్స్ కొంచెం డిఫికల్ట్ ఉన్నప్పుడు నార్త్ ఇండియన్స్ టేక్ ఓవర్ చేసేస్తారు. మన ఏంటంటే సిస్టమేటిక్గా ట్రైన్ చేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు మన వాళ్ళని, అంటే మన ట్రైన్ డాగ్స్ కింద మన వాళ్ళని. సో పేపర్ కొంచెం అటు ఇటుకి అయితే తప్పని వేసిపోతూ ఉంటారు యాక్చువల్గా. సో ఎందుకంటే సిబిఎస్ఈలో ఉండి లేకపోతే ఒక హాఫ్ డే చదివి సెల్ఫ్గా చదివే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి నార్త్ ఇండియన్స్ వాళ్ళు అది కొంచెం ప్లస్ కింద ఉంటుందండి. సో అందువల్ల చాలామంది తక్కువ మార్కులు వచ్చిన ర్యాంకులు వస్తాయి ఊహించడం అందరూ అప్సెట్ అవుతారు, అయ్యారు. సో దాని అలా ఇది అవ్వద్దండి.
సో డెఫినెట్గా సెకండ్ షిఫ్ట్కి ఎవరు చదివే అవకాశం ఉందో వాళ్ళు చదవండి. అందరికీ సెకండ్ షిఫ్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటే రాదు. అది మాక్ టెస్ట్లో ఉన్న మార్కులు బట్టి కొంత అనాలిసిస్ ప్లాన్ చేసుకుని చేయాలి. దాని గురించి సపరేట్గా వీడియోలు చేశానండి ఇప్పుడు డిస్కస్ చేయడం కదా. బట్ వేరే ఎగ్జామ్ ట్రై చేయండి. నా ఉద్దేశం ఖాళీగా తిరగండి రా బాబు అని కాదు. వేరే బిట్సాట్, ఐఎస్ఐ, సిఎంఐ, ఐజ్రా లేకపోతే ఏదో ఇంకో ఐఐసిఎస్ ఎగ్జామా లేకపోతే ఇంకొక ఎగ్జామా లేకపోతే చూడండి, లేదంటే ఇంటర్ మార్కుల మీద ఫోకస్ పెట్టండి. సంథింగ్ లేదు ఇది కాకపోతే ఇది నెబర్కి సంబంధించిన ప్లాన్ చేస్తారనేది అలా ప్లాన్ చేయండి అంతే తప్ప. బట్ ఇంటర్ 12th నెగ్లెక్ట్ చేయకండి. కొంచెం బెటర్ స్కోర్స్ ఎవరైతే ఆల్రెడీ మాక్ టెస్ట్లో వచ్చి ఉన్నాడు అడ్వాన్స్డ్ వాళ్ళు ఎవరు భయపడక్కలేదండి. మెయిన్స్ రాకపోయినా కూడా వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే డెఫినెట్గా అడ్వాన్స్డ్ నిలబడుతుంది. అడ్వాన్స్డ్ ఇట్స్ డిఫరెంట్ గేమ్ అండి, బాల్ గేమ్. సో మెయిన్స్ ఈజ్ బాల్ డిఫరెంట్గా ఉంటుంది. రెండు కంపేర్ చేసి మీరు ఆధారపడద్దండి. డెఫినెట్గా ఒకవేళ ఎవరన్నా కొంచెం బాగా చదివి అడ్వాన్స్లో మంచి మార్కులు వచ్చిన 97 ఉన్నారండి చాలామంది. నాకు మీరు భయపడక్కలేదండి. అడ్వాన్స్డ్లో మాక్ టెస్ట్లో బెటర్ స్కోర్ ఉంది అంటే మీరు భయపడక్కలేదు. అడ్వాన్స్డ్ పేపర్లో మీకు రిస్క్ జరగదు. సో అది ఎలా చదవాలి, ఏం చదవాలి, మాక్ టెస్ట్ ఎలా వీడియో చేసినట్టు దయచేసి ఆ వీడియో వినండి. మెయిన్స్లో ఎవరికైతే మాక్ టెస్ట్లో కూడా తక్కువ వచ్చి మాక్ టెస్ట్లో 80, 90 వచ్చి 70 వచ్చి లేకపోతే 100 వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు 60, 70 వచ్చి మళ్ళీ ప్రిపేర్ అయినా రాదానికి ఇది డిస్కస్ చేయడం కాదండి. వేరే ఏదైనా ప్లాన్ చేసుకోవడం బెటర్ అనేది నేను చెప్తున్నాను డైరెక్ట్గా. మీరే డిస్కస్ చేస్తారంటే డిస్కస్ చెప్తే ఇప్పుడు ర్యాంక్లో వచ్చిన నోన్ బుక్స్ కూర్చొని ఎడుతున్నారు కదా. డిస్కస్ చేయడం కదా, రియాలిటీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో డెఫినెట్గా తెలుగు స్టూడెంట్స్ బాగానే పర్ఫామ్ చేశారు. ఎప్పుడు కూడా 25% ఆఫ్ ది సీట్స్ ర్యాంక్స్ తెలుగుకి వస్తే ఓవరాల్గా మోర్ దాన్ 30% ఆఫ్ ది కాలేజెస్ అయితే కొన్ని కాలేజీలు ఈవెన్ 40% కూడా తెలుగు స్టూడెంట్స్ ఉంటారు. మంచి రిప్రజెంటేషన్ అంతే. సో ఈసారి కూడా ఈవెన్ టాప్ 10లో కూడా చెప్పాను కదండి, ఆల్మోస్ట్ తెలుగు కూడా బాగానే వచ్చారు. ఆల్మోస్ట్ 3 వచ్చారు టాప్ 12లో. సో ఈవెన్ ఓవరాల్ ర్యాంకింగ్లో చూసుకున్నా కూడా తెలుగు కూడా బాగానే వచ్చింది. బట్ ఓవరాల్గా చూసినట్లయితే ఫస్ట్ ఒక 50,000 ర్యాంకులు తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో 50,000 ర్యాంక్ తీసుకున్నారనుకోండి డెఫినెట్గా మనకి ఎక్కువగా 15,000 మంది వరకు మనకి తెలుగు ఉండాలి. అంతమంది లేరు. దానికి రీజన్ ఏంటంటే మేబీ మన స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ చాలా రాంగ్ ప్రిపరేషన్లో చదువుతాం. అదంతా మోస పద్ధతిలో, ఒక ట్రైన్డ్ పద్ధతిలో, ఆ పాత పేపర్లు ప్రీవియస్ క్వశ్చన్ చేసి పద్ధతి ఏదో ఉందో అది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్చువల్ బేస్డ్ కాకుండా రోట్ లెర్నింగ్ బట్టి కొట్టడం, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ టిక్లు పెట్టడం అలవాటు చేయడం వల్ల పేపర్ కొంచెం అటు ఇటుకి అయితే దెబ్బ తగిలేస్తుంది మనకి యాక్చువల్గా. సో బట్ ఓవరాల్గా మీకు తక్కువ మార్కులు వచ్చేస్తే మంచి సూపర్ ర్యాంకులు వచ్చేస్తాయని చాలామంది ఏదైతే మోటివేట్ చేసి చైతన్య నారాయణ లేకపోతే మిగతా కోచింగ్ సెంటర్లో ఈ టైర్ 2 కోచింగ్ సెంటర్లో కొత్తగా పెట్టిన కోచింగ్ సెంటర్లో మిమ్మల్ని ఏదైతే వదల కొట్టేశారో అవన్నీ అబద్ధాలు ఇప్పటి నుంచో చెప్తున్నానో ఈ రోజు కూడా ప్రూవ్ అయింది. మరి ఎవ్రీ టైం అలా ప్రూవ్ చేయాల్సి చెప్తానే ఉన్నాను నేను. యాక్చువల్లీ సివిల్ సర్వీస్ కూడా అంతే. బీఏతో చదివితే వచ్చేస్తుంది, 10th అయిపోయిన తర్వాత స్టూడెంట్ వెళ్తే వచ్చేస్తుంది, 12th అయితే ఒక్కసారి కూడా రాలేదు కదా. 10 ఏళ్ళ నుంచి అనాలిసిస్ చేస్తాను ఉన్నాను. అయినా గొర్రెలాగా పోతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ తీసుకెళ్ళి మా అబ్బాయి అయ్యించండి. ఇక్కడ కూడా అంతే. మార్కుల్లో 80 మార్కులు 90 మార్కులు కూడా రావడానికి నాకు ర్యాంక్ వస్తుందని చెప్పేసి కూర్చుంటారు. వేరే ఆల్టర్నేటివ్స్ వెతకండి. ఇది రాకపోతే కాదు, ముందు నుంచి ప్లాన్ చేయాలి. మన స్టూడెంట్స్ ఎవరైనా వీడియో అన్నట్టు. సో కరెక్ట్గా చూసుకోవాలండి. మనకి టఫ్ పేపర్ రాస్తున్నామా, ఈజీ పేపర్ రాస్తున్నామా, వాళ్ళు కష్టం అంటారు. ప్రతి ఇన్స్టిట్యూట్ చెప్పి స్టాండర్డ్ లేదు. మా పేపర్ చాలా కష్టం, మా దగ్గర 100 వస్తే అక్కడ 200 వస్తాయి, ఇక్కడ 80 వస్తే అక్కడ 120 వస్తుంది. సీనియర్స్కి వచ్చినాయి చాలామంది ఎగ్జాంపుల్స్ నేను అబద్ధాలు చెప్తారు, చేయొద్దండి. మంచి ర్యాంక్స్ వచ్చిన అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఒకవేళ మాక్ టెస్ట్లో జేఈ అడ్వాన్స్లో వచ్చిన ఎవరైతే రాకపోతే ఎవరు ఆధారపడద్దు నేను చెప్తాను. నేను స్పెసిఫిక్గా ఇది నాలాంటి పాజిటివ్ చెప్పాడంటే మీరు సూపర్గా తీసుకోవాలి. ఎక్కువ పాజిటివ్ మాటలు ఎక్కువ జనాలకు చెప్పను నేను ఎవరికైనా. సో పక్కగా మీరు ధైర్యంగా ఉండండి. అడ్వాన్స్లో అసలు ఎలాంటి భయపడక్కలేదు, పక్కగా వచ్చి తీరుతుంది. నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ జేఈలో మార్కులు తక్కువ వచ్చేసి ఇక్కడ కూడా తక్కువ వస్తే మీరే బాధపడే హక్కు లేదు, మీరు ఏడవాల్సిన అవసరం లేదు. సో సెకండ్ మెయిన్స్ మీద సూపర్గా మీరు విపరీతంగా మానేసి ఇంటర్మీడియట్ మార్కుల మీద పెట్టుకుని మిగతా ఎగ్జామ్స్ ఏదైనా ఫోకస్ చేసుకోండి, లేకపోతే ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా అప్లోడ్ అంటే ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్స్టిట్యూట్స్ గొప్ప నా ఉద్దేశం కాదంటే. సో డెఫినెట్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ లేకపోతే వేరే అతను పారామెడిక్స్ ఉంటే అందరూ 6th నుంచి 7th నుంచి ఎక్కువ ఫౌండేషన్ ఉన్నవాళ్ళు ఫౌండేషన్ లేకుండా వచ్చిందని వాళ్ళు డబ్బులు కొట్టుకుంటారంటే నేను అబద్ధాలు, దాన్ని నమ్మద్దంటే. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్ క్యాపబిలిటీ అండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇల్లు ఉన్నవాడు ఇక్కడ ఉంటే వస్తుంది, ఇక్కడ ఉన్నాడు ఇంకొకటి ఉన్నాడు ఎక్కడున్నా వస్తాయి. ఎందుకంటే అదే టాప్ స్టూడెంట్స్కి ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉంటుంది, ఒకే రకమైన ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి. సో డెఫినెట్గా రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధైర్యపడద్దు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, కొంచెం మంచి మాక్ టెస్టులు జేఈ మెయిన్స్లో 120, 170 వచ్చిన ఎవరో భయపడక్కలేదు. రెండోసారి రాయండి. మరి 100 లోపు 110 లేకపోతే 80, 90 ఉన్న ఓపెన్ కేటగిరీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మేబీ అదర్ ఆప్షన్స్ ఏదైనా అదర్ ఎగ్జామ్స్ ఏదైనా చక్కగా ట్రై చేసుకుని ఆన్లైన్లో ఏదైనా ప్రిపేర్ అవ్వండి. అది కూడా రానటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటే ఇంటర్ మార్కుల మీద ఫోకస్ పెట్టండి. సో లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేది వెరీ కామన్గా ఉంటాయి. బట్ ఫెయిల్ వేరు, ఫెయిల్యూర్ వేరు. యు ఆర్ జస్ట్ ఫెయిల్డ్ ఇన్ సమ్ పర్టికులర్ ఎగ్జామ్, బట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ అ ఫెయిల్యూర్ స్టూడెంట్. సో లైఫ్లో ఆపర్చునిటీస్ వస్తాను అంటే భగవంతుడు ఇస్తాను ఉంటాడు. వచ్చింది ఈసారి మిస్టేక్లు ఏవైతే చేశారో ఎగ్జామ్కి సంబంధించి ఈ మిస్టేక్లు చేయకుండా కానీ మీరు ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్గా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. తప్ప చేసిన మిస్టేక్ మళ్ళీ చేసుకుంటూ వెళ్తే భగవంతుడు కూడా మనల్ని క్షమించడం, భగవంతుడు బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉండవు. సో దయచేసి మరింత ఉత్సాహంతో జరిగినటువంటి నష్టం జరిగింది, నెక్స్ట్ ఫర్దర్గా రాసి వాటి మీద మరింత పాజిటివ్గా చక్కగా టైం వేస్ట్ చేయకుండా చదువుకుని ముందుకెళ్ళి మరింతగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి.